మేలు చేయుటకు తన దృష్టిని మన మీద నిలుపువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 4వ అధ్యాయం 1-20 వచనాలు. నిన్నటి ధ్యానంలో ఈ వచనాల్లో ఉన్న విత్తువాని ఉపమానాన్ని ధ్యానం చేస్తూ అక్కడున్న 4 రకాలైన మనుషుల గురించి మనం ధ్యానం చేశాం. వారిలో త్రోపక నుండి వారిని గురించి చూసాం కదా. ఈ రోజు మనం రాతి నెలను విత్తబడిన వారిని గురించి ఆలోచిద్దాం. అంటే వాక్యం అనే విత్తనం రాతి నెల వంటి హృదయంలో విత్తితే ఏం జరుగుతుందో ప్రభు ఇక్కడ వివరించారు 16-17 వచనాలలో. 16వ వచనం చూసినట్లయితే, అటువలే రాతి నెలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. 17వ వచనంలో, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కాని వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగాని వారు అభ్యంతర పడుదురు అని. రాతి నెల వంటి హృదయం కలిగిన వారిలో వాక్యం విత్తబడినప్పుడు ఏం జరుగుతుందంటే ముందు సంతోషంగానే అంగీకరిస్తారు, కానీ వాక్యానుసారంగా బ్రతకాల్సి వచ్చినప్పుడు ఏదైనా కష్టం అనిపించినప్పుడు ఇంకా అభ్యంతర పడిపోతారని యేసుప్రభు వారు అంటున్నారు. వాక్యానుసారంగా బ్రతకగోరు వారికి కలిగే శ్రమ హింస ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుందంటే, 1 నిందలు, అవమానాలు, దూషణలు ఇవి ఎదురవుతాయని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో. ఇంకా మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారని వ్రాయబడింది. అయితే ఇవి జరిగినప్పుడు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని కూడా అక్కడే 12వ వచనంలో ప్రభు అంటారు. దీని నమ్మిన వారు, అంటే పరలోకమును ఒక వాస్తవికమైనదిగా ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, అంటే పరలోకం ఒక రియాలిటీగా చూసి అటువంటి హోప్ తో బ్రతుకుతారో, వారు నిందలు అవమానాలు వచ్చినప్పుడు నిజంగా సంతోషిస్తారు. అందుకే ఎప్పుడు నేను ఇలా ఆలోచిస్తాను, ఎవరైనా నన్ను నిందించినా అవమానించినా వారు పరలోకంలో నా ఫలం అధికం చేస్తున్నారని, వారికి తెలియకుండానే నన్ను బ్లెస్ చేస్తున్నారు అని అనుకుంటాను. ఇలా అనుకుని వారిని తిరిగి బ్లెస్ చేస్తాను, క్షమిస్తాను. ప్రభుతో ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభు వారి నా ఫలం అధికం చేశారు కాబట్టి వారిని క్షమించి దీవించమని అడుగుతాను. బికాస్ నాకు పరలోకం అంటే అది ఒక ఊహాజనితమైన స్థలం కాదు, నాకు అది ఒక వాస్తవం. నాలాగే చాలా మందికి కూడా అది వాస్తవం. కాబట్టి ఎంత వ్యతిరేకత మన చుట్టూ ఉన్నా, ఎంత చిన్న చూపు చూసినా దాని అంతటికి సరిపోయే ఫలం మన కొరకు దాచబడింది. ఇది నమ్మలేని వారు వాక్యం నిమిత్తం శ్రమ కలిగినప్పుడు అభ్యంతర పడతారు. అంటే దేవుని మాట ప్రకారం జీవిస్తుంటే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే అభ్యంతర పడిపోతారు. ఇంకా రెండవది హింస. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం రాయబడింది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరూ హింస పొందుతురు అని. దేవుని మార్గం ఎప్పుడు కూడా లోకపు మార్గానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. అందుకే దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అనుకున్న వారు, దేవునికి అంకితం చేసుకున్న జీవితాలు ఈ లోకానికి చాలా అసౌకర్యంగా ఉంటాయి. అప్పుడు లోకం మన మీద ప్రతికూలంగా స్పందిస్తుంది. ప్రభు అన్నారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎందుకంటే దాని క్రియలు చెడ్డవి అని సాక్ష్యం ఇస్తున్నారు గనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది అని. ప్రభు తన గురించి కూడా ఈ విషయాన్ని చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని మార్గం ఎప్పుడూ ఈ లోకానికి వేరుగానే ఉంటుంది. ఇంకా హింస ఏంటంటే మనం ఆత్మఫలం ఫలించాలని ప్రభు ఎంతో ఆశించారు. అయితే అలా ఫలించే సమయంలో, అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇలా ఇవి ఫలించే కొలది మన దగ్గర నుండి ఇవన్నీ పొందుకుని తిరిగి మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. మనం చూపించే ప్రేమను చూసి మీరేదో ఆశించి చేస్తున్నామని అనుకుంటారు. ప్రతిరోజు ఎన్నోసార్లు ఇవి మన న్యూస్ లో, సోషల్ మీడియాలో కూడా వింటూనే ఉంటాం. మనం ప్రేమతో ఎవరికైనా సహాయం చేస్తే వారి మతంలోకి చేర్చుకోవడానికి వారికి సహాయం చేస్తున్నారంటారు. ఎవరైనా ఓర్చుకుంటున్నామని ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి ప్రపంచం ప్రతి క్రియను ఏం ప్రయోజనం దాగి ఉందో వీళ్ళకి అన్న కోణంలోనే ఆలోచిస్తుంది. ఎవరైనా ప్రేమతో సహాయం చేస్తే ఏదో ఉద్దేశంతో చేస్తున్నారంటారు. ఎవరైనా ఓర్చుకుంటే బలహీనులు కాబట్టి ఇంకంతకన్నా ఏం చేస్తారంటారు. ఎవరైనా మంచితనంతో జీవిస్తే వెర్రివారు అనుకుంటారు. ప్రపంచం గొప్పతనాన్ని శక్తిలోను, గౌరవాన్ని ప్రతీకారంలోను, విజయాన్ని ఆధిక్యంలోను చూస్తా ఉంది. కానీ దేవుడు మాత్రం విధేయతలో, సాత్వికంలో, ఓర్పులో, ప్రేమలో గొప్పతనాన్ని చూస్తారు. ఇప్పుడు మనం ఉన్న సమాజం నిజమైన ప్రేమను కూడా చాలా అనుమానంతో చూస్తుంది. అది ప్రేమను వ్యాపారంలా, సహాయాన్ని లాభంలాగా, ఓర్పును బలహీనతలాగా చూసేస్తుంది. కానీ దేవుని రాజ్యంలో మాత్రం అది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ప్రేమ బలమైనది. ప్రేమే సత్యానికి సాక్ష్యం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 4-7 వచనాల్లో ప్రేమ యొక్క సారాంశం అంతా మనం చదవగలం. మన ఉద్దేశం దేవుని ముందు పరిశుద్ధంగా ఉండాలి అనేది. మనుషుల అభిప్రాయాలను బట్టి కాదు. ప్రేమకు వివరణ అవసరం లేదు. అది కాలక్రమంలో ఫలితాన్ని తప్పకుండా చూపిస్తుంది. లోకం అర్థం చేసుకోకపోయినా దేవుడు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఆయన పేరిట చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం సెలవిస్తా ఉంది. మనం చూపించే ప్రేమే దేవునికి మహిమ కలిగించేది. వాక్యంలో ఇదే. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించినట్లా నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు అని వ్రాయబడింది. కొంచెం శ్రమ, హింస లేకుండా వాక్య ప్రకారం బ్రతకలేము. మనకు అసౌకర్యం కలగకుండా
వాక్యానుసారంగా అసలు జీవించలేం. కానీ రాతి నేల వంటి హృదయాలు ఎలా ఉంటాయంటే ఇలాంటివి ఎదురవగానే ఇంకా లోకంలో కలిసిపోతారు. వాక్యం నిమిత్తం శ్రమ కలిగినప్పుడు అభ్యంతర పడకుండా ఫలమిచ్చు వారమైతే అది మన విశ్వాసానికి నిజమైన సాక్ష్యం. ఫలించిన వారమైతేనే శాశ్వతమైన ప్రయోజనం మనకు చేకూరుతుంది, లేకపోతే అంతే శాశ్వతంగా నష్టపోతాము. రాతి నేల వంటి హృదయం ఒకవేళ మనకుంటే బాగు చేయమని ప్రార్థన చేసి ప్రభువుని వేడు. ప్రభా, మా జీవితంలో ఎన్నోసార్లు వాక్యం నిమిత్తము శ్రమ పడవలసి వచ్చినప్పుడు, హింస ఎదురైనప్పుడు, వాక్యానుసారంగా జీవించకుండా లోకంతో సర్దుకుపోయిన పరిస్థితులను బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. దయచేసి నీ మాటను బట్టి బ్రతికే కృప మాకు దయచేయండి. మాలో వాక్యము వేరు తన్ని ఎదిగి ఫలించేటట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం. నీ మాటలో ఎంతో క్షేమముందని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభా, మేము మాకు ఎదురయ్యే కొన్ని చిన్న చిన్న పరిస్థితులను బట్టి ఆ వాక్యాన్ని దాటి ప్రవర్తిస్తూ ఉంటాం. దయచేసి మమ్మల్ని క్షమించి నిన్ను వెంబడించటానికి, నీతో సహవాసం చేయడానికి మా పైన నీ కృపను ఎంతో కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.